ఈ కేటీఎం షోరూమ్ ధన్యవాదాలు నాయన. ఏముందిరా, మన డ్యూటీ మనం ఫాలో అయ్యామనంటే ఆటోమేటిక్గా బ్యూటీస్ అన్నీ వస్తాయి. రాకెట్ మందికి వెళ్తాం, మామూలుగా ఉండదు. కార్ ఊటీ పోతున్నాం బ్రో, మనం మామూలుగా ఉండదు. తిరుపతి చాలా బాగుంటుంది. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు ప్లాన్ సర్వీస్ చేపియాలా. నేను శ్రీకాళహస్తి బ్లాగ్లో చెప్పే కదా, ప్లాన్ ఒకటి వేస్తున్నాను, జరగదో తెలీదు అని చెప్పా. ఆ ప్లాన్ ఏంటిది అనేది ఈరోజు చెప్తా. దానికోసమే బండి రెడీ చేస్తున్నా. అది కొంచెం లాంగ్ ట్రిప్ కదా. ఒకడు వస్తున్నాడు, నెగ్గించుకొని వెళ్ళిపోదాం. వచ్చేంతసేపు అవుతుంటే ఇంకా రాలేదు చూడండి. 8:30కు బయలుదేరాల్సింది, 9:30 అయిపోతుంది టైం. వచ్చిందండి వయ్యారి. ఎంతసేపు రా, ఏమనిసిరా నువ్వా? ఎందుకంటే ఎంతసేపు? నేను ఎండ చూడరా పైన, జోకర్ వాడి నీకు ఇంతసేపు అవసరమా? ఇకరా నీడలో ఉండొచ్చు కదా. కథలు చేయొద్దు విమాల్, మాటలు చెప్పమనలా నిన్ను. టోల్ గేట్ ఇంకొన్ని రోజుల్లో కారులాగా బండ్లకు కూడా కట్టాల్సి వస్తుందేమో. బా ఏముందిరా, కిందంతా పంటలు, పైన కొండ, వాటే వ్యూ కదా. ఏంది బ్రో ఇక్కడ గుంపు? పుచ్చకాయలు అమ్ముతున్నారు. హైదరాబాద్ బస్సు ఈ సైడ్ వచ్చింది. ఏంది బ్రేకప్ అంటే బండగే బ్రో, ఆడోళ్ళంతా ఇంతే బ్రో. 10 నిమిషాలు తీసుకెళ్ళమంటారు ఇక్కడ నుంచి. వైగుండం కాదు, తిరుపతికి 10 నిమిషాల్లో తీసుకెళ్ళమంటావా? అదంతా వద్దు, 10 నిమిషాల్లో తిరుపతికి తీసుకెళ్ళమంటావా? ఎక్స్ట్రా మాట్లాడకూడదు, మామూలుగా ఉండదు రైడర్. ఇక్కడ చిన్నగా పోతే మనకి వ్యూ పాయింట్స్ అన్నీ కనపడతాయి. స్పీడ్ పోతే ఏమవుతుంది చెప్పు? ఈ రోడ్లో ఎప్పుడు వచ్చినా ఏదో ఒక యాక్సిడెంట్ రా, ఏదో ఒకటి అవతలు ఉంటాయి. బండ్లు, కారులో, బండ్లో, ట్రాక్టర్లో, లారీలో బయటపడిపోయి ఉంటాయి. రోడ్డు మీద ఉండవా? అబ్బాయి కొండ చూడు, ఐస్ క్రీమ్ మాదిరి ఉన్నది నున్నగా. అబ్బా ఈ రోడ్ ఎంత ప్రశాంతంగా ఉంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. కొంచెం దూరమేలే, మళ్ళీ గబ్బు అయిపోద్ది మొత్తం. పెద్ద రైడ్ అని చెప్పే కదా, పెద్ద ప్లాన్ వేస్తున్నాను అని చెప్పి ఇంతకు ముందు చెప్పినాగా మీకు. అది ఎక్కడికంటే ఊటీ పోతున్నాం బ్రో, మనం మామూలుగా ఉండదు. చెన్నైకి వెళ్దాం అనుకున్నాను నేను. పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయరనమాట సర్వీసు, అంత పర్ఫెక్షన్ ఉండదు. సో చెన్నైకి వెళ్దాము, అక్కడైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకున్నా. కానీ పరిస్థితులు తిరుపతికి బొమ్మని చెప్పి, సో ఆఫ్ టు తిరుపతి. ఊటీకి వెళ్ళే దారిలో నేను ఒక ప్లాన్ అనుకున్నా. చాలా సిటీస్ క్రాస్ అయ్యి, చాలా టౌన్స్ క్రాస్ అయ్యి వెళ్తుంటాం కదా. వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ ఉంటారు కదా పూర్ పీపుల్స్, వాళ్ళకి ఏదో ఒకటి స్నానం చేస్తూ మన ప్రయాణాన్ని సాగిద్దాం అని చెప్పి ఒక ప్లాన్. చూద్దాం ఆ టయానికి నా ఫినాన్షియల్ పరిస్థితి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి. దేవుడు మనకి ఆ టైంలో ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి మనకి బాగుంటే ఖచ్చితంగా మనం చేసుకుంటూ వెళ్దాం. చాలా సిటీస్, చాలా డిస్ట్రిక్ట్స్, స్టేట్ క్రాస్ అయ్యి వెళ్తుంటాం. సో లెట్స్ వాచ్. బ్రో క్రేజీ ఉన్నాడు బ్రో ఈ ఆటో. ఆయన కొటేషన్ చూడండి వెనకాల, లవ్ ఈజ్ లైఫ్ బట్ లవ్ ఈజ్ నాట్ వైఫ్ అంట. లవ్ ఈజ్ లైఫ్ బట్ లవ్ ఈజ్ నాట్ వైఫ్. డ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. అంటే ఫస్ట్ మన డ్యూటీ, దాని తర్వాత బ్యూటీ. బాగా అర్థం చెప్పావు బ్రో. మన డ్యూటీ మనం ఫాలో అయ్యామనంటే ఆటోమేటిక్గా బ్యూటీస్ అన్నీ వస్తాయి. క్రేజీ క్రేజీ ఆటో మ్యాన్. అన్నా కొటేషన్ బాగుందన్నా వెనకాల. వెల్కమ్ టు తిరుపతి మామే. అమ్మో అబ్బా విమాలు ఉన్నావా ఇంకా? చూసుకోలేదు విమాల్. తిరుమల కొండ కనిపిస్తుందా? గోవిందా గోవిందా. సో గాయ్స్
బండి అయితే లోపలికి ఇచ్చేసాను. ఎంతసేపు పడుతుంది అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పేసా. ఏం చేస్తున్నాను మళ్ళీ చిరాకు పడుతున్నా పెద్ద బయట నిలబెట్టావు కదా. బయట నిలబెట్టావంటే ఇంకేం చేయాలా? సర్వీసు గంట 2 గంటలు పట్టదా మరి? కేంద్ర నేను లేడా ఉన్నాను మరి ఉండవా? దానికి ఏ బాగానే ఇష్టం బాగానే. కొంచెంసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకొని కూర్చొని కొంచెం తర్వాత కంటిన్యూ చేస్తాం. బండి పెట్టి 2 hours అవుతుంది, ఇక్కడే కూర్చో ఉన్నాం. ఈ పిల్ల బచ్చగాడేమో గేమ్లు, నాకేం చేయడం అర్థం కావట్లే. చల్లగా ఏసీ రూమ్ ఇచ్చారు, కళ్ళ కూర్చొని న్యూస్ దాక్కుంటాం. పిల్ల బచ్చగాడు ఇదేమో రకము గేమ్లు రావు. బీటెక్ అయిపోవస్తుంది, గ్రాడ్యుయేట్ అయి వస్తుంది, ఇంకా గేమ్లు ఆడుకుంటున్నాడు. ఏయ్ పిల్ల నిబ్బా ఇక్కడ ఉన్నాడు. నిబ్బి ఎక్కడుంది? వెరీస్ నిబ్బి? వీడే చెప్తుంది. ఆ గేమ్ ఏంటో నాకు ఎక్కియండా, నేను వాడుతున్నా. హైదరాబాద్కి కోచింగ్ తీసుకోండి. ఏంది ఈ గేమ్కి? హైదరాబాద్కి కోచింగ్ 3-6 months చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇస్తేనే అడగదు. బాగానే ఇష్టం ఉందా? బాగానే ఇష్టం ఏమో. గేమ్ ఆడుతున్నాను ఇలాగ అమ్మాయి నవ్వుతూ ఆడుతున్నాను. ఎక్స్ట్రా ఉంటుంది. ఇదే కదా ఏం డైలాగ్ చెప్పినా అవి మాత్రం మారుస్తాను, ఎక్స్ట్రా మాడకూడదు. ఓకేనా? దేవుడా, ఈ కేటీఎం షోరూమ్ ధన్యవాదాలు నాయన. పొద్దున ఎప్పుడో 10:30కి బండి ఇన్ అయితే 4:30కి బండి ఇస్తున్నారు. అప్పటి వరకు మనిషి అన్నవాడు ఏడ కూర్చొని ఉండాలా, ఎంత ఓపిక ఉండాలా? వాళ్ళు చేంజ్ చేసింది ఏం లేదు, ఆయిల్ చేంజ్ చేశారు, ఫిల్టర్లు చేంజ్ చేశారు, ఒక 2-3 అంతే. సిటీలోకి వెళ్దాము, చిన్న పర్చేసింగ్ ఒకటి ఉంది. ముందు నంబర్ ప్లేట్లు, ఈ మొబైల్ హోల్డరు, అవి 2 వేయించేసామంటే ఊటీకి ఏంది అమెరికా కూడా వెళ్ళిపోతా. తిరుపతి చాలా బాగుంటుంది, హెవీ ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, బాగుంటుంది అనమాట. తిరుపతిలో అంత ఈజీగా హెవీ ట్రాఫిక్ ఉండదు అనమాట. సో ఎక్కువ ప్లేసెస్లో ఉండవు సిగ్నల్స్, మెయిన్ పీక్ ప్లేసెస్లో మాత్రం, ఇది మెయిన్ సెంటర్ అనే ప్లేసెస్లో మాత్రం ఉంటాయి అనమాట. వదిలేస్తే ర్యాకెట్ మొదలకి వెళ్తున్నా. ఆటో అన్న ఎంతగా చేస్తున్నాడు, పడతాడా ఏంది? పెట్టేటట్టే ఉన్నాడు. లెట్స్ గో సిగ్నల్ వేయలేదు కానీ వెళ్ళిపోతున్నాము. ర్యాకెట్ మొదలకి వెళ్తాం, మామూలుగా ఉండదు. కార్ మామూలుగా ఉండదు, మాతో సాగొట్టి సద్దన పడేస్తా. అన్నా జై జగన్ అన్నా. బాలాజీ కాలనీ ఇట్టేనా? బాలాజీ కాలనీ ఇటు సైడా? లొకేషన్ పెట్టారు, దాన్ని ఓపెన్ చేయలేక ఇవన్నీ వేసుకొని. బాలాజీ కాలనీ ఇట్లే కదా? లేదన్నా యూట్యూబర్. ఓకే, ఫస్ట్ మనము నంబర్ ప్లేట్ షాప్కి వెళ్ళిపోదాం. నంబర్ ప్లేట్ చేయించుకుని వేస్తే పని అయిపోద్ది. మొత్తానికి షాప్కి అయితే వచ్చేసాము. చూద్దాం ఏమున్నాయా. పని అయితే అవ్వలేదు. నంబర్ ప్లేట్లు అయితే ఇప్పుడు ఆర్డర్ పెడితే నైట్ 8 గంటలకి ఇస్తాడంట. సో ఈరోజు అయ్యేది కాదు ఇది. తిరుమలకు పోయేదారి ఇది పైకి, ఇది పైకి, ఇది కిందకి, ఇదంతా డౌన్ అనమాట. అది పైకి వెళ్ళేటప్పుడు. ఏంద్రా ఎప్పుడో బయలుదేరదాం అన్నావు, అప్పుడే ఎంత చీకటి అయిపోయింది ఏంద్రా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏళ్ళ మధ్యలో ఫ్రెండ్ ఒకడు కలిసాడు, వాడితో మాట్లాడేసుకుని బయలుదేరుతున్నా. నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు కదా అక్కడి నుంచి, వాడు చెన్నై వెళ్ళాలని చెప్పి బస్సు ఎక్కేసాడు. నేను సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నా. మొత్తానికి మన బండి అయితే ఫుల్ రెడీ చేసుకొని, బండి సర్వీస్ తర్వాత అయితే క్రేజీగా ఉంది. సరే మరి అయితే ఈరోజు పంచాయతీ అయితే ఇది. నెక్స్ట్ బ్లాగ్ ప్లాన్ చేయాలా, ఎక్కడికి వెళ్ళాలనేది. ఇక్కడితో ఎండ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టాటా, బై బాయ్, సీ యూ.